ఏమైందక్క బాధగా ఉన్నావు? అనుకున్నారా యూఎస్ పోయిన తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిపోయినాక 2-3 years లో మంచిగా సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించి ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి, కానీ అది కాలేదురా. ఇంకా ఇంటికి పోవాలంటే కూడా మనసు అయితే లేదు. ఎందుకు అక్క అంత బాధపడుతున్నావు? ఇప్పటికి లేట్ అయింది ఏం లేదు. మంచిగా నీకు ఇప్పుడు 4-5 లక్షలు సంపాదిస్తున్నావా నెలకు? లోన్ పెట్టుకొని ప్రీ కన్స్ట్రక్షన్ ఇల్లు కొనుక్కో. ఆల్రెడీ బిల్డ్ అయిన వాటి మీద ఇంట్రెస్ట్ లేదురా. ఏదైనా 300-400 స్క్వేర్ యార్డ్స్ లో తీసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని ముంగర మంచిగా గార్డెన్ ప్లాన్ చేద్దాం. 300-400 స్క్వేర్ యార్డ్స్ కదా, నువ్వు ఇప్పుడైతే ఇల్లు కట్టావు కదా, 3-4 years డౌన్ ద వైర్ లో కట్టుకుంటావు కదా, ఇక్కడైతే డెవలప్ అవుతుందో 3-4 years లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో ఆ ఏరియా కూర్చొని చూద్దాం. అక్కడ 10,000 to 15,000 or 15,000 to 20,000 బడ్జెట్ లా 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాన్ చేసుకో. ఐ నో 60-70 lakhs బడ్జెట్ అవుతుందని, బట్ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇంతవరకు నువ్వు ఇక్కడ ఉన్న దగ్గర లోన్స్ లేకపోతే నువ్వు సేవింగ్స్ మొత్తం కలిపి ఒక 30 లక్షలు అరేంజ్ చేయగలుగుతావు కదా. 30 లక్షలు పెట్టు, ఇంకో 50% నీకు ఓపెన్ ప్లాట్ లో లోన్ వస్తుంది. నువ్వు ఇట్లా 400 స్క్వేర్ యార్డ్ కొనుక్కున్నావు అనుకో, నువ్వు ఆ 3 years లో లోన్ మెల్లగా క్లియర్ చేసి ఆ టైం వరకు అసెట్ ఓన్ చేసుకుంటావు. ఆ టైం కి మళ్ళీ కన్స్ట్రక్షన్ కి నీకు నచ్చినట్టు నువ్వు ఏ ఇల్లు కట్టుకుంటావు ఆ ఇల్లుకి లోన్ తీసుకో. అప్పుడు లోన్ ఇల్లు కూడా కట్టుకుంటావు, నీ డ్రీమ్ అచీవ్ చేసుకుంటావు. ప్లాన్ చేసుకుని ఏదో ఒక స్టెప్ తొందర తీసేసుకోక, నువ్వు లేట్ చేస్తున్న కొద్దీ అది వెనకకు పోతూనే ఉంటది. మనందరికి ఇదే డ్రీమ్ ఉంటది, ఇక్కడికి వచ్చినామా ఏదైనా కష్టపడాలి, ఏమైనా వేసుకోవాలి, వెనకాల ఏదైనా అసెట్ ఓన్ చేసుకోవాలి, అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా అనుకుంటాం. దానికి ఏం లేట్ లేదు. మీరు సేమ్ ఇట్లాంటి ప్లాన్ అని అనుకుంటే షాద్ నగర్ ఇస్ ద బెస్ట్ ఏరియా టు ఫోకస్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అది చాలా మంచి